నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 5 కొత్త చెత్త వాహనాలను ప్రారంభించారు. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు మండలాల మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైతే డిసెంబర్ 7వ తారీఖు తర్వాత కొత్తగా పెళ్లైన వాళ్లు ఉంటారో ఆడపిల్లలకు తులం బంగారం ₹1,00,000 ఇస్తామని అన్నారు. ఇల్లు లేని వారికి జాగా ఉన్నట్లయితే వారికి ₹5,00,000 ఇస్తామని, అదే దళితులు, గిరిజనులు అయితే ఇంకో ₹1,00,000 కలిపి అదనంగా ₹6,00,000 ఇస్తామని అంటున్నారు. బీద వాళ్లందరినీ ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుంది అన్నారు. అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలసింగ్ మాట్లాడుతూ మంచి పనులన్నీ యథావిధిగా సజావుగా సాగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని సకాలంలో నెరవేరుస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా క్యాన్సిల్ కావు. ఎవరు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన ఇండ్లు వారికి ఇస్తుంది. మీ సొమ్ము మీ దగ్గరికి ప్రజాయుతంగా మీ దగ్గరికే వస్తుంది. మంచి పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్ నేరేటి చిన్న పద్మ, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ ఎజాజ్ అలీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కిరణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अरे नीट मेंटेनेंस लेना వెంకటేష్ జర 10 నిమిషాలు మీరు జర ఎక్స్ప్లెయిన్ చేయండి. టైం అయ్యింది, జర పక్క జరిగే కూడా రా కొంచెం ఖర్చు ఎక్కువైతుందేమో కానీ మనకు టీచర్ ఉంది, దానిపైన డైనింగ్ వాళ్ళు ఉంది, దీనికి పెడితే మనకు అందరికీ అనుకూలంగా వస్తుంది. సార్ ఇది ఆల్రెడీ ఇస్టిమేట్ చేయించింది సార్ చాలా ఇది లెవెల్ పెట్టుకొని అక్కడ స్లాబ్ జెంట్స్ ఇక్కడ చేసుకుంటున్నాం. ముందర పార్కింగ్ ఎక్కడ అవసరం ఇక్కడ ఉంది సార్. అందరూ చేసుకోవచ్చు కానీ ఏమాత్రం అయం నఫోర్ సుమకోర్ సమస్తో ఇస్తివానావరూపాభ్యామ్యాది సర్వకలాం వయో సంస్మరణార్థం సాం సర్వదోదేన కలం వనస్పత్య ప్రవేదిత్యే నానానంతరం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కొబ్బరికాయ కొట్టండి. రూపమాస్థాపయామి. అరే మీకు కూడా ఒకటి వస్తుంది. అయిపోయింది కాబట్టి చేయాలని చెప్పేసి దాన్ని 5 సంవత్సరాలుగా ఎప్పుడో దాన్ని కంప్లీట్ అయితే అది అలాట్మెంట్ చేయకుండా లాస్ట్లో వచ్చిన మీరు ఎవరెవరికో వచ్చింది నేను ఆయన లాస్ట్లో వచ్చిన తర్వాత దాన్ని నేను అలాట్ చేసి మరి అది పంపించాలి కదా, దానికి అవన్నీ సెట్ చేసి మంచిగా చేసి ఇద్దామని చెప్పి ఆ రోజు వస్తే చెప్తున్నాను. తిరగడం నేను ఓపెనింగ్ చెప్తున్నాను. తిరుగుకుంటా ధర్నాలు చేస్తారు. ఏంటి ధర్నాలు చేస్తారు? ఏముందని చేస్తారు? మీరు అన్ని క్యాన్సల్ చేపించి మళ్ళీ తెప్పిద్దామంటే ఇవన్నీ క్యాన్సల్ చేసేయమని చెప్పి ఇచ్చేది వాస్తవంగా. నేను ఇక్కడ వచ్చి ఇదే ఇతనే మీరు అందులో పోయేటట్టు తింటాం, అందులో ఉన్నాయా ఉంచిపోయినాయా అందులో నీళ్ళ పరిస్థితి, అందులో మీరు ఎక్కడ నీళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అవన్నీ ఉన్నాయలే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు మా హడావుడి ఏముందంటే ఈ సర్పంచ్ పీరియడ్ అయిపోతాం. ఎల్లుండి 29వ తారీఖు మొదలు ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం
డిసిషన్ ఏం తీసుకుందంటే 1,00,000తో పాటు ఇంకొక తులం బంగారు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. ఇవన్నీ సిస్టంలోకి వస్తాయి. వచ్చేదాకా ఓకే పట్టాలి. వచ్చి 50 రోజులే అయింది. ఇప్పుడు మొదటిసారి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల దాకా అంచెలంచెలు అన్ని సెపరేట్ చేసుకొని పైసలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ పైసలు ఎన్ని ఉన్నాయి అన్ని సంక్షేమ పథకాలు చేసింది. ఇప్పుడు ఖజానా బాగా 6,70,000 కోట్లు మైనస్లో ఉంది కాబట్టి అప్పులు ఉన్నాయి. సంవత్సరానికి 42,000 కోట్లు కట్టాలి, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టాలి. కాబట్టి కొంచెం అన్ని ప్లానింగ్ చేసుకొని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని గవర్నమెంట్ నెరవేరుస్తుంది. అంతేకాకుండా ఇండ్లు ఇవ్వడం కానీ, ఇల్లు స్థలాలు ఇవ్వడం 5 లక్షలు ఏదైతే ఇస్తామన్నారో సొంత స్థలం ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు. మూడవది, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అయ్యి ఉన్నాయో డాలా తీసినారో గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం నడుస్తుంది కానీ ఎవరు ఏం క్యాన్సిల్ చేయరు. అదొక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారమే గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే ఎవరు? మీరందరూ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు. మధ్యలో వాళ్ళు వీళ్ళు దళారీలు ఉండకూడదనే సిస్టమ్ అంతా చెక్ రూపంలో మీకు డైరెక్ట్ వస్తుంది. ఇంతకుముందు వేరే రకంగా ఉంటే మధ్యలో వాడు వీడుండి కింద మీకు చేస్తారు. ఎవరి రికమెండేషన్స్ కానీ ఏవి కానీ పనిచేయవు. అట్లాగే మిగతా విషయాల్లో కూడా ఇప్పుడు మీకు బస్సులో ఫ్రీ పోతున్నారు, అందరూ బస్సులో ఫ్రీ అయింది కదా. అట్లాగే మీకు సిలిండర్ కూడా 500లకు వస్తుంది. కొంచెం ఇంకో వారం 10 రోజుల తర్వాత కరెంట్ బిల్ కట్టాలి. मसूद भैया వెంకటేష్ గుంతలాడు వెంకటేష్ గుంతలాడు వెంకటేష్ సూర్య ఇంకోడు వేసుకొని